పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ మెస్సియానిక్ ప్రాఫెసీ అంటే యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనంగా ఉంటుంది. 2వ వచనంలో ఏమని ఉంటుందంటే, నా నోరును ఆయన వాడిగల ఖడ్గముగా చేసెను, తన చేతి నీడలో నన్ను దాచి ఉంచారు, అంతేకాకుండా నన్ను వాడిగల అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉంచారు అని ఉంటుంది. ఈ మూడు కూడా యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనాలు. నా నోరు వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు మొదటిది. రెండవది, తన చేతి నీడలో నన్ను దాచి ఉంచాడు రెండవది. మూడవది, ఆయన నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉంచాడు అని ఉంది. ఆ మూడు కూడా మూడు రకాలుగా ఉన్నాయి. అంటే ఒకటి పాస్ట్, ఒకటి ప్రెజెంట్, ఒకటి ఫ్యూచర్ అలా అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ ఆ మూడు కూడా యేసుక్రీస్తు వారిలో నెరవేరినాయి. మనం మొట్టమొదటి అంటే మూడు సబ్జెక్ట్స్ కాబట్టి మొదట ఆయన నోరు వాడిగల ఖడ్గము ఎలా అయిందో మనం చూద్దాము. అంటే ఖడ్గం గురించి వస్తే బైబిల్లో చాలా చోట్ల ఖడ్గం గురించి చెప్తా ఉంటారు. ముఖ్యముగా ఎన్నో యుద్ధాలు చేసి తన ప్రజలకి ఒక దేశాన్ని, వాగ్దాన దేశాన్ని సమకూర్చినటువంటి తండ్రి అయిన దేవుడు ఆయన ఎన్నో యుద్ధాలు వారితో చేయించారు. దానిలో ఎన్నో విజయాలు వారికి సమకూర్చి పెట్టారు. అందులో భాగంగా ఎన్నో చోట్ల వారు ఖడ్గంతో యుద్ధాలు చేశారు. ఇంకా కొన్ని అనుకోనటువంటి విజయాలు, అనుకోని రీతిలో గిద్యోను గురించి మనందరికీ తెలుసు, అటువంటి విజయాలు కూడా ఆయన సమకూర్చి పెట్టారు. కాబట్టి వీటన్నిటిని బట్టి ఖడ్గం అనేది చాలా కామన్ అప్పుడు ఆ యుద్ధాలలో. అయితే ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. అదేంటంటే, ఇశ్రాయేలు వినుము అని చెప్తా ఉంటారన్నమాట. అక్కడ నిన్ను రక్షించిన యెహోవా దేవుడు నిన్ను రక్షించారు కాబట్టి నీ భాగ్యం ఎంత గొప్పది, ఇంత గొప్ప దేవుడు కలిగి ఉన్న నువ్వు, నీ భాగ్యం ఎంత గొప్పది, ఆయన నీకు ఆశ్రయమైన కేడముగాను సహాయకరమైన కేడముగాను నీకు ఆయన ఔన్నత్యము గల ఖడ్గముగా ఉన్నాడు అని ఉంటుంది అక్కడ. అంటే నిన్ను రక్షించిన యెహోవా దేవుడు నిన్ను రక్షించారు కాబట్టి నిన్ను పోలిన వాడు ఎవరూ లేరు. అంటే నిజమైన దేవుడు, జీవము గల దేవుడు యెహోవా దేవుడు ఒక్కరే. ఆయన నిన్ను రక్షించాడు కాబట్టి నీ భాగ్యం ఎంతో గొప్పది, నిన్ను పోలిన వాడు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆయన నీకు సహాయకరమైన కేడముగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఆయన నీకు ఔన్నత్యము గల ఖడ్గము, అంటే ఇక్కడ దేవుడు వారి పక్షాన వారికి ఉన్నత స్థితిని కలిగించే ఒక ఖడ్గముగా చెప్పబడతా ఉంది. ఈ ఖడ్గం గురించి ఆలోచిస్తే యుద్ధాలు చేసినటువంటి ఖడ్గము, ఆ యుద్ధాలతో వారికి ఔన్నత్యము కలిగించిన దేవుడు. కానీ మనం చూసుకున్న ఆ ప్రవచనములో యెషయా గ్రంథం 49:2లో నా నోరు వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు. ఇక్కడ చూసిన ఖడ్గము లిటరల్గా అది మన యుద్ధాలలో వాడేటటువంటి ఖడ్గము. కానీ మనము చూడగలిగితే లూకాసు వార్తలో అక్కడ మరియమ్మతో సిమియోను గారు చెప్తా ఉంటారు, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని చెప్తారు. అది దేనికి చెప్తారంటే, యేసుక్రీస్తు వారు ఆయన లోకరక్షకుడు. ఆయన అదే సువార్తల్లో మరియమ్మని నీ స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు అని ఉంటుంది అక్కడ. అంతటి ఆశీర్వాదం పొందిన ఆమె లోకరక్షకుడిని తన గర్భాన మోసి మనకు ఒక గిఫ్ట్గా అనుగ్రహించిన ఆమె హృదయంలోకి ఖడ్గం దూసుకొని పోవటం అంటే ఏంటి అంటే, ఆయన ఆమె తను బతుకుండగానే ఆయన సిలువను భరించటం, అనేక మంది పాపాల కోసం ప్రాణం పెట్టటం, ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కుట్ర పన్ని ఆయనని సిలువకు అప్పగించటం, అంటే ఆయన చనిపోవటం కోసమే వచ్చారు ఈ లోకానికి. కానీ ఆయనని మాయోపాయాల చేత ఆయన మీద రకరకాల అభియోగాలు మోపి ఆయనని సిలువకు అప్పగించినప్పుడు తన కళ్ళ ఎదురుగానే రక్తాన్ని చిట్ట చివరి బొట్టు వరకు కార్చి క్రూరమైనటువంటి దారుణమైనటువంటి సిలువ మరణాన్ని పొందటమే ఆమె హృదయంలోకి దూసుకుపోయే ఖడ్గం. అంటే తల్లిదండ్రులు ఎదుట తమ బిడ్డలు చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులు ఆ యొక్క హృదయం భరించలేనటువంటి భయంకరమైన విషాదము. ఆ విషాదం మామూలుగా కూడా కాదు, ఆమె ఆ విషాదాన్ని తన కళ్ళ ఎదురుగా కట్టినట్లుగా ఆ యొక్క అన్ని గంటల చిత్రహింసని ఆమె చూస్తూనే ఉంది. అదే ఆమె హృదయంలోంచి దూసుకుపోయే ఖడ్గం. ఆమెకి చెప్పబడింది ఏంటి? లోక రక్షకుడు తన ప్రజల్ని వారి పాపాల నుంచి ఆయనే విముక్తి చేస్తారు, అటువంటి బిడ్డని నువ్వు కనబోతున్నావు, పరిశుద్ధ ఆత్మ ద్వారా నీకు గర్భం రాబోతుందని చెబితే దాని గురించి పెద్దగా ఆమెకి అవగాహన
లేకపోయినా ఆయన పుట్టిన మొదలుకొని ఆయనలో ఉన్నటువంటి ఆ దైవాత్మను చూస్తూ ఆమె ఎంతో కొంత అర్థం చేసుకుని ఉంటుంది. లోకానికే ఒక రక్షకుడైనటువంటి వాడు చనిపోవటం అనేది నిజంగా ఆమె హృదయంలోకి దూసుకొని పోయే ఖడ్గమే. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు స్వయముగా మత్తయి సువార్త 10వ అధ్యాయము అక్కడ మనకి 24వ వచనంలో అనుకుంటా ఉంటది. ఆయన ఏమని ఉంటదంటే, నేను భూమి మీదకి సమాధానమును పంపడానికి రాలేదు అంటారు. మనందరికీ తెలిసిన మాట, యేసుక్రీస్తు వారి యొక్క ఆయన పుట్టక మునుపు చెప్పబడిన ప్రవచనంలో సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానానికి అధిపతి అని ఉంటది. కాబట్టి సమాధానానికి అధిపతి పుట్టబోతున్నాడు, ఆయన శిశువుగా మనకు అనుగ్రహించబడుతున్నాడు, ఆయన యొక్క బిరుదులు, ఆయన యొక్క నామం ఇది అని మనకి బైబిల్లో చెప్పబడింది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు స్వయంగా ఏమంటున్నారంటే, నేను సమాధానాన్ని పంపటానికి రాలేదు, కానీ ఖడ్గాన్ని మీ మధ్యకి పంపడానికే వస్తున్నాను. ఖడ్గము అంటే అది నిజమైన ఖడ్గము కాదు. అక్కడ అది ఏంటంటే, ఇందాక చెప్పబడినట్లు మళ్ళీ యెషయా 49:2 వస్తే, నా నోరు వాడిగల ఖడ్గము అంటున్నారు. అంటే నోరు అంటే అక్కడ ఆయన పలికే మాటలు, ఆయన పలికే మాటలు చాలా పదునైన ఖడ్గము లాంటి మాటలు. అవి సమాధానాన్ని ఇవ్వవు. ఎందుకు ఇవ్వవు అంటే, నిజంగా దేవుని యొక్క మార్గాన్ని అనుసరించే వారికి హృదయంలో ఆయనకి ఇష్టం లేని విధానాలన్నీ వదిలిపెట్టేయడానికి హృదయ సున్నతి జరుగుతుంది. యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటారు కదా, సున్నతి అనేది అది శరీర సున్నతి కాదు, కానీ హృదయ సున్నతి మనకు కలగాలని 1-2 చోట్ల చెప్పబడి ఉంటుంది. హృదయ సున్నతి కలిగించేలాగా ఆయన మాటలు వాడుకునే వారికి అది రక్షణ సువార్తే. కానీ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకైలు అనే వారు ఆయన వెంటే తిరుగుతూ ఆయనని ఎలా పడగొడదామా, ఎలా సంహరిద్దామా అని చూస్తూ ఉన్నప్పుడు వారికి తెలుసు, ఎందుకంటే ఆయన అధికారం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అని ఒక చోట ఉంటుంది. వాళ్ళ ప్రజలందరూ ఆశ్చర్యపోతారు, ఎందుకంటే వాళ్ళు రోజు వినే పరిసయ్యులు మాటలలా కాకుండా అధికారం ఉన్న వాని వలె అతను మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఎవ్వరు కాదనలేని విధంగా ఆయన మాటకి ఎంతో శక్తి ఉంది. చనిపోయిన వారు లేపబడ్డారు, కుంటివారు బాగు చేయబడ్డారు, గుడ్డివారి కనులు వచ్చినాయి, ఇంకా ఇలాంటి అద్భుతాలు ఎన్నెన్నో జరిగినాయి. అన్నిటి మీద తనకు అధికారం ఉందని ఆయన నిరూపించుకుంటానే ఉన్నారు. దీనిని అంతటినీ జీర్ణించుకోలేక, మింగుడు పడని విధానం వాళ్ళు చూస్తూ ఆయనని ఒప్పుకోలేక సతమతం అవుతూ, యెహోవా దేవుడు పంపిన మెస్సయ్య ఈయనే అని వాళ్ళు అంగీకరించకుండా ఎన్నో విధాలుగా వారు తమ అహంకారాన్ని వదులుకోకుండా ఆయనని ఎప్పుడు సంహరిద్దామని చూసే వారికి నిజముగా అది ఒక ఖడ్గము లాంటి మాటలే. అంతేకాకుండా ఆ తర్వాత యూదులలోనే ఎన్నో భేదాలు పుట్టుకొచ్చాయి. పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి వీల్లేదని మనకు తెలుసు. అపోస్తలుల కాలము జరిగినటువంటి భయంకరమైన హింస చెలరేగింది. అది ఖడ్గమే, ఎందుకంటే ఆయన మాటల్ని పట్టుకుని దానిని బట్టి అవి జీవపు మాటలని వారందరూ మారారు. కానీ మారని వాళ్ళకి అది ఒక దేవదూషణలాగా కనిపిస్తూ వాళ్ళలో వాళ్ళకి ఎన్నో విభేదాలు తెచ్చి ఎంతో హింస చెలరేగటం, ఎంతో మంది చంపబడటం, ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా ఎన్నో విధాలుగా హింసించబడి చంపబడ్డారు. ఇదంతా చూస్తే నిజంగా యేసుక్రీస్తు వారి మాటలు సమాధానాన్ని నింపటానికి రాలేదు, కానీ ఒక భేదాన్ని, ఒక ఖడ్గాన్ని అది తీసుకువచ్చింది అనేది ఖచ్చితంగా మనం అంగీకరించాల్సిందే. ఆయన మాటలు అంత శక్తివంతమైన మాటలు, ఆ మాటలకి ఎంతో అధికారం ఉంది, ఆ మాటలకి ఎంతో శక్తి ఉంది. అందుకని ఆయన ఖడ్గము అని అన్నారు. అంతేకాకుండా మనం చూడగలిగితే అటువంటికి ఖడ్గపూరితమైన మాటలనే కనుక మనం ఆలోచిస్తే హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంటది. దేవుని యొక్క మాటలు ఖడ్గమని మనం చెప్పుకున్నాం కదా. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము బలము గలదై, సజీవమైనదై, రెండంచులు కలిగిన ఏ ఖడ్గము కంటే కలదై, ప్రాణాత్మ మూలుగలను దూరినంత మట్టుకగా హృదయములను తలంపులను శోధించును. మన హృదయాన్ని, మన తలంపుని శోధిస్తూ ఉంటదంట. ఏంటి అంటే ఆ వాక్యము. మనం అనుకుంటాము చాలా వరకు నేను చాలా బాగున్నానని, కానీ దేవుని వాక్యం విన్నప్పుడు మనలో ఉన్న సూక్ష్మమైన లోపాలని కూడా, అది ఎంతో లోతుగా ఉన్నటువంటి లోపమైన, ఎంతో చాలా తక్కువే అనిపించే చాలా చిన్న పొరపాటు అయినా సరే ఆయన వాక్యం వల్ల మనం సరిదిద్దబడతాం. అది ఎక్కడెక్కడికో దూరిపోద్దని చెప్తా ఉన్నారు. కీళ్లను మూలుగను విభజించే అంత మట్టుకు దూరిపోతుంది. అది హృదయాన్ని, తలంపుల్ని శోధిస్తుంది. శోధించటం అంటే ఇక్కడ చెడుని వదిలిపెట్టి, దేవునికి ఇష్టం లేని దానిని వదిలిపెట్టి ఆయన వైపు తిరగమని ఆయన యొక్క
వాక్యము శోధిస్తూ ఉంటుంది. అందుకే అది మంచి వారికి అది మంచి ఖడ్గముగా ఉపయోగపడతా ఉంటుంది. కానీ దాన్ని అంగీకరించని వారికి అది నిజంగా ఖడ్గమే, వారిని సంహరించే ఖడ్గములాగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి మాటలు అంత గొప్ప బలమైనటువంటి మాటలు. కానీ మనము చూస్తే గనక మరి ఇటువంటి మాటల్ని మనం హృదయంలో ఉంచుకొని ఆయన విధానాల్ని మనం అనుసరించాలి, ముందుకు వెళ్ళాలి. ఆయన విధానాల్లో మనం కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా గుర్తించబడాలి అంటే మరి మనము ఆ మాటల వల్ల మన హృదయము ప్రక్షాళన చేయబడి, హృదయ సున్నతి కావించబడి మనము ఏ విధంగా ఉండాలనేది కూడా పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, జీవమును చూడగోరి మంచిది, జీవమును ప్రేమించి మంచి దినాల్ని చూడగోరిన వారు ఎవరైనా ఉంటే చెడ్డ మాటలు పలకకుండా తమ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తమ పెదవులను కాచుకోవాలి అని ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి ఖడ్గము లాంటి మాటలు మనల్ని సరిచేస్తా ఉన్నప్పుడు మనం ఎలాంటి మాటలు మాట్లాడాలంటే ఖడ్గము లాంటి, ఆత్మ ఖడ్గము లాంటి ఆ వాక్యము మనల్ని సరిచేసినప్పుడు మనకి ఎఫెసీ పత్రికలో కూడా 6వ అధ్యాయము 16వ వచనంలో 17వ వచనంలో ఉంటది. ఏమనంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి. ఆ ఆత్మ ఖడ్గం మనం ధరించుకున్నప్పుడు ఆయనకి ఇష్టం లేని మాటల్ని మనం మాట్లాడకుండా ఆయన మాటల్ని అనుసరిస్తే మనము చెడ్డదానిని పలకకుండా మన యొక్క నాలుకను, కపటమైన వాటిని పలకకుండా మన పెదవుల్ని కాచుకుంటే నిజముగా మనము జీవమును ప్రేమిస్తాము, మంచి రోజులను కూడా చూస్తాము. కాబట్టి ఆయన నోరు వాడిగల ఖడ్గము అంటే ఆయనే వాక్యము, ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చారు. కాబట్టి ఖడ్గము లాంటి ఆయన మాటలు మనల్ని ప్రక్షాళన చేసి ఆయన ఎంత సాత్వికుడో, ఎంత ఉన్నతుడో, ఏ విధంగా ఇశ్రాయేలుకి ఒక ఔన్నత్య ఖడ్గములాగా ఉన్నారో అటువంటి ఖడ్గము లాంటి మాటల్ని మనం కూడా ధరించుకొని ఆయన బాటలో నడవటానికి మనల్ని అందరినీ కూడా మనము మన హృదయము మన మీద దోషారోపణ చేయకుండా సమ్మతి పరుచుకుంటూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ అటువంటి మాటల్ని మనము కూడా మన యొక్క జీవితాలలో సరిచేయబట్టానికి అంగీకరించాలని చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మేము చూసాం తండ్రి, నీ నోరు వాడిగల ఖడ్గముగా ఉంటుందన్నారు. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు ప్రభువా ఎంతో మంది మధ్య విభేదాలను కలుగజేసాయి ప్రభువా. ఇప్పుడు కూడా ప్రభువా మీ వాక్యంలో చెప్పబడినట్లు తల్లిదండ్రుల మీదకి పిల్లలు, పిల్లల మీదకి తల్లిదండ్రులు, ఏ యొక్క ఇంటిలో కూడా భేదం లేకుండా ఉండదు ప్రభువా. ఎందుకంటే నీ మాటలు జీవము కలవని మేమందరం అనుకొని అనుసరించటానికి ఒకే ఇంటిలో ఉన్న కొంతమంది ఒప్పించబడతారు, మరి కొంతమంది వ్యతిరేకిస్తారు ప్రభా. అందుకని సమాధానము కాదు కానీ ఖడ్గములాగా అది మా మధ్యకు వచ్చింది ప్రభా. దానిని మేము స్వీకరించే విధానములో మేము సరిచేయబడి ప్రభా మేము కూడా జీవమును ప్రేమించి మంచి రోజులను చూడాలి. కాబట్టి మేము కూడా ప్రభా చెడ్డ మాటల్ని, కపట మాటలు పలకకుండా మమ్మల్ని మేము కాచుకుంటూ నీ యొక్క మార్గములో నడవటానికి నన్ను మమ్మల్ని అందరినీ చేతికి అప్పజెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As Jesus now, He's always near, with open arms, He's always here.